నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ అంత్యక్రియలు రేపు మంగళవారం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేడుకలకు హాజరు కానున్నారు. ఘట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో అందశ్రీ అంత్యక్రియలు జరగనున్నాయి. అందశ్రీ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ మంగళవారం నివాళులర్పించనున్నారు. మంత్రులు సహా అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు, రాజకీయ నాయకులు అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉంది. కడుపున పుట్టలేదు, అంతేకాని అందశ్రీకి పెద్ద కొడుకుగా సీఎం రేవంత్ అందశ్రీ అంతిమ సంస్కార కార్యక్రమాల్ని దగ్గరుండి నిర్వహించబోతున్నారు. అంత్యక్రియలకు ముందు సీఎం రేవంత్ తుది నివాళిని అర్పిస్తారు. సీఎం తర్వాత అందశ్రీ ఆప్తులు నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత అంతిమ యాత్ర మొదలవుతుంది. అభిమానులతో కలిసి సీఎం రేవంత్ అంతిమ యాత్రలో పాల్గొంటారు. నవంబర్ 10వ తేదీ ఉదయం గుండెపోటుతో మరణించారు అందశ్రీ. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావుని ఆదేశించారు. అందశ్రీ గారి ఆకస్మిక మృతి వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలిందంటూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. అందశ్రీతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని అన్నారు. అందశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి యాది చేసుకున్నారు. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయటంలో అందశ్రీ చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. అందశ్రీ గారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.